హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలారా, అందరూ ఎలా ఉన్నారు? మన దేవుడు క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, పాపులని ఆయన పిలిచే దేవుడు. ఈ లోకానికి యేసుప్రభు ఎందుకు వచ్చారండి? పాపుల కోసమే వచ్చారు. లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. పాపులను క్షమించడానికే యేసే వచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, మా అందరినీ రక్షించడానికి, మా పాపాలు క్షమించడానికి నాయన పరలోకం నుండి దిగి వచ్చావు నాయన. ఈరోజు వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, ప్రతి పాపాన్ని మన్నించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక చక్కటి పాట ఉంది. మన మీద దయ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, ఆ ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. దయ చూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. దయ చూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభువు నీవే యేసు. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మన దేవుడు దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు, క్షమించే దేవుడు. ఈరోజు నువ్వు ఎలాంటి ఘోరమైన పాపంలో ఉన్నా సరే, దేవుడికి నువ్వు ఎంత దూరంగా ఉన్నా సరే, అక్కడి నుంచి యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు అంటే యేసయ్య నిన్ను తప్పకుండా మన్నిస్తారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మరియు 9వ వచనాలలో మనం చూస్తున్నాము. మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల మన దేవుడు ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కాబట్టి ఆయన మన ప్రతి పాపము నుండి విడుదల చేయను, ప్రతి పాపాన్ని క్షమించి తన అమూల్యమైన రక్తముతో మనల్ని శుద్ధి చేస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు, ఎప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేస్తాడంటే మనము మన పాపములను ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు ఈ లోకంలో. మరి మనిషిగా పుట్టిన వాళ్ళందరూ కూడా, మానవులందరూ కూడా పాపంలోనే పుడుతున్నారు, పాపంలోనే పెరుగుతున్నారు. దావీదు గారు కీర్తన 51లో ఆయన ఏం చెప్పాడండి? నా తల్లి గర్భములో నేను పిండంగా ఉన్నప్పుడే నేను పాపిని, నేను పాపంలోనే గర్భం ధరించబడ్డాను, పాపంలోనే పుట్టాను, నేను పాపిగా ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అది దావీదు ఒక్కడే కాదు, మనందరం కూడా చెప్పాల్సినటువంటి మాట. మనం పాపంలోనే ఈ లోకంలో పుట్టాం. అయితే మరి ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు కదా. మరి యేసయ్య ఈ లోకంలోనికి ఎవరి కోసం వచ్చాడు? ఆయన నీతిమంతుల కోసం వచ్చాడా? ఆయన ఏమన్నారు? నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల కోసమే వచ్చానన్నాడు. హల్లెలూయా. సో మనందరి కోసం ఆయన వచ్చాడు. ఎవరైతే నేను పాపిని అని అంటున్నారో వాళ్ళందరి కోసం యేసయ్య వచ్చాడు. నేను నాలో ఏ పాపం లేదు, ఏ తప్పు చేయలేదు అంటే మనమంట అబద్ధికులం అవుతామంట. మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం దేవుని కూడా అబద్ధికునిగా చేసినట్టు అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే నేను పాపిని దేవా, నన్ను మన్నించు, నన్ను క్షమించు, ఎందుకంటే మనం పుట్టుకలోనే పాపంలో పుట్టాం కాబట్టి పెద్దగా అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆ పాపము బయటికి వస్తూ ఉంటుందండి. పాపపు ఆలోచనలు, మనం తప్పులు ఎలా చేస్తాము? మనం ఈ శరీరంలో ఉన్నాం, ఈ శరీరం ద్వారా తప్పులు చేస్తాం ప్రియులారా. మన ఆలోచనల్లో తప్పులు,
మన మన చూపులలో పాపాలు, మన యొక్క నోటితో పాపాలు, మన యొక్క చెవి వినికిడితో పాపాలు, మన చేతులతోటి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంతోటి మనం తప్పులు చేస్తూ ఉన్నాము. చెడు తలంపులతో మొదలవుతుంది. ఫస్ట్ మన ఆలోచనలో మొదలవుతుంది. దొంగతనం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళు ఆ ఛాన్స్ కోసం చూస్తారు, ఆ దొంగతనం చేస్తారు. అవునా? వ్యభిచారం చేయాలి ఒకటేసారి వాళ్ళు చెయ్యరు. ఫస్ట్ ఆ తలంపు వస్తుంది, తర్వాత కళ్ళతో చూడడము. కళ్ళతో ఇప్పుడు చూడండి ఎంతోమంది మరి ఒక వ్యభిచారంలో పడిపోతూ ఉన్నారు పిల్లలు. భయంకరమైన శారీరక పాపంలో పడిపోతున్నారు. ఎందుకు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ, ఎక్కడ చూసినా అలాంటి దృశ్యాలు, అలాంటి పాటలు, అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కాబట్టి, అలాంటి సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చెడు ఆలోచనలుగా మారిపోయినాయి. చాలామంది సిస్టర్ నాకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నేను చదవలేకపోతున్నాను, లేకపోతే నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను, ఇలాంటి చాలామంది ప్రాబ్లం ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి పాపాలు మనలో మన తలంపుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, మన నోటితో ఏం మాట్లాడుతున్నాం? అబద్ధాలు మాట్లాడుతున్నామా? దూషణలు, మన నోటితో ఇతరులని దూషించడం, బూతు మాటలు మాట్లాడడం, కోపంతో మాట్లాడటం, ద్వేషంతో మాట్లాడడం, ఇలా నోటితో పాపాలు చేస్తున్నాం, చేతులతో పాపాలు చేస్తున్నాం. మన చేతులతో ఎన్ని తప్పులు చేస్తున్నాము, అన్యాయాలు చేస్తున్నాము. ఒకవేళ అక్రమంగా డబ్బు సంపాదించవచ్చు, దొంగతనాలు చేయవచ్చు, మోసాలు చేయొచ్చు. ఈ చేతులతోటి అపవిత్రమైన కార్యాలు, మన కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకి, అపవిత్రమైన స్థలాలకి వెళ్తున్నామేమో, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి మన కాళ్ళు, మన శరీరాన్ని వాడుకుంటున్నామే ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ పాపము నీకును నాకును అడ్డముగా ఉన్నది. మరి యెషయా గ్రంథం 59 మరి 1-2 వచనాలలో మరి మన ప్రార్థన ఎందుకు దేవుడు వినలేకపోతున్నాడు? ఆయన చెవిటివాడా? ఆయన ఎందుకు మనకు సహాయం చేయలేకపోతున్నాడు? ఆయన చేతులు ఏమైనా కురచగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా? ప్రభు అంటున్నాడు, మీ పాపములే మీకు నాకు మధ్యలో అడ్డుగోడగా వచ్చాయి. హల్లెలూయా. ఈరోజు మనం దీవించబడలేకపోతున్నాం, మన కుటుంబాలు దీవించబడలేకపోతున్నాయి అంటే మనం చేస్తున్నటువంటి పాపాలు కావచ్చు ప్రియులారా, మనం పలుకుతున్నటువంటి చెడ్డు మాటలు కావచ్చు, మన జీవితంలో జరుగుతున్నటువంటి దేవుడికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తూ ఉన్నామేమో, దేవుడికి మనం దశంభాగం ఇవ్వట్లేదేమో, దేవునికి ఇవ్వకుండా ఉన్నామేమో. ఆర్థిక సమస్యలు, ఎంతోమంది కుటుంబాల్లో ఈరోజు ఆర్థిక సమస్యలు. ఎందుకు ఆర్థిక సమస్యలు? మంచి జాబ్ ఉంది, మంచి ఆస్తి ఉంది, అయినా ఆర్థిక సమస్యలు. ఎందుకంటే చాలామంది జాబ్ ఉంది కానీ ఆ దేవుడిచ్చిన జాబ్ ద్వారా వచ్చే ఆ యొక్క మరి ఏదైతే శాలరీ ఉందో అందులో దశమ భాగం దేవునికి ఇస్తున్నామా? నువ్వు సంపాదించే ధనంలో, నీ వ్యాపారంలో, నీకు వచ్చే ఆదాయంలో, ఏదైనా కావచ్చు, నీకు వచ్చిన ఆదాయంలో 10వ వంతు దేవునికి చెల్లించాలి. అబ్రహాము చెల్లించలేదా? మెల్కీసెదెకు ఆ యొక్క యాజకునికి, షాలోం రాజుకి ఆయన ఏమిచ్చాడు? దశమ భాగం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే దేవుని సేవకు ఇస్తారో, దేవుని సంఘానికి ఇస్తారో, మందిరానికి ఇస్తారో, సేవకులకు ఇస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఆకాశ వాకిళ్ళు తెరచి నేను పట్టజాలనన్ని ఆశీర్వాదాలు కురిపిస్తానని మలాకి 3:10 దేవుడు వాగ్దానం చేయలేదా? ఈరోజు నీ ఆర్థిక సమస్యలకు కారణం ఎవరు? నీవే నీ ద్వారాలను మూసేసుకున్నావు, నీవే ఆకాశ తలుపులని, కిటికీలను మూసేసావు, నీవు దేవునికి కానుక ఇవ్వలేకపోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని దగ్గరను పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన దానిలో నేను దశమ భాగం దేవునికి ఇస్తాను, నీకు ఇస్తాను ప్రభువా అని చెప్పు. ఆదివారం గుడికి వెళ్ళకుండా ఏదో టైం ఉన్నప్పుడు వెళ్దాంలే అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కమ్యూనియన్ తీసుకోవట్లేదేమో, దివ్యబలి పూజలో పాల్గొనకుండా ఈ నూతన సంవత్సరంలో కూడా నువ్వు చర్చికి వెళ్ళకుండా ఉంటున్నావేమో. దేవుడు ఎలా నిన్ను దీవిస్తాడు? నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని ఆలయానికి వెళ్ళాలి. ఎందుకంటే
మూడవ ఆజ్ఞ ఏంటండి? దేవుని సన్నిధికి మనం విశ్రాంతి దినం పాటించాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు విశ్రాంతి దినం వాళ్ళు సాటర్డే రోజు పాటించారు. కానీ ఈరోజు మనం పునరుద్ధాన దినం, యేసు ప్రభు పాపాన్ని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ఆ రోజు ఆదివారం రోజున యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఆ సాక్ష్యముగా మన ఆదివారం దేవుని యొక్క ఆలయంలో సంఘముగా కలుసుకుంటున్నాము. అక్కడ దేవుని యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తున్నాము. అప్పుడే మనం యేసయ్య జీవాన్ని మనం కలిగి ఉంటాము ప్రియులారా. మరి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ఆలయానికి వెళ్ళి కమ్యూనియన్ తీసుకొని దేవుని ఆరాధించి? కొంతమంది దేవుని బిడ్డలు కూడా, దేవునిలో ఉన్నవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో మరి చర్చిలో కమ్యూనియన్ తీసుకుంటారు, ఇంటికెళ్ళి ఏం తీసుకుంటారు? ఇంట్లో త్రాగుడు, అన్ని దేవుడికి ఇష్టం లేనటువంటి మత్తు పానీయాలు, సిగరెట్ తాగడము, పాన్ పరాకు, గుట్కాలు, మరి డ్రగ్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఒకవైపు యేసు ప్రభు, ఇంకొక వైపు పాపము, సైతానికి సంబంధించినటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటే నా ప్రియమైన సోదరి సోదరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం? ఈరోజు మనం పశ్చాత్తాపపడాలి. ఈ సంవత్సరంలో మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. కోపం, నీలో కోపం ఉందా? కోపం అనే పాపాన్ని విడిచిపెట్టేసే. మరి నీ సమయాన్ని వృధా చేస్తున్నావా? దానికి పశ్చాత్తాపపడు, దేవుని సమర్పించు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, టీవీ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఇంకా ఏవైనా మనుషులతో సమయం గడపడం, ఎక్కువ సమయం మనుషులతో సమయం గడపడం, ఫోన్లలో టైం వేస్ట్ చేయడము, మరి నీ కళ్ళతో చూడకూడని దృశ్యాలు చూడడం, నీ నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, వినకూడని విషయాలు వినడము, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. ఇంకోవైపు నువ్వు విగ్రహారాధన కూడా చేస్తున్నావేమో, ఇంకోవైపు నువ్వు తంత్రాలు, మంత్రాలు, తాయెత్తులని మరి వాటిని నువ్వు కట్టుకుంటున్నావేమో. నా ప్రియమైన సోదరి సోదరు, దేవుడికి ఎంతో కోపము ఆయనకి. బైబిల్లో మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే విగ్రహారాధన చేశారో, ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క మంత్రతంత్రాలను ఆశ్రయించారో, ఈ చేతబడులు, ఈ యొక్క సాతాను క్రియలు ఎప్పుడైతే వాళ్ళు చేశారో, దేవుడు వాళ్ళని చెరలోకి పంపించాడు. వాళ్ళ పంటలు పండకుండా చేసేసాడు. వాళ్ళకి అన్ని నష్టాలు కలిగినాయి. ప్రియులారా, ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఎలాంటి పాపాలలో నువ్వు ఉన్నావు? ఎలాంటి మరి సంకెళ్లలో, సాతాను సంకెళ్ళలో చిక్కుకున్నావు? మనం దావీదు విషయంలో చూసినట్లయితే ప్రియులారా, దావీదు రాజు అయిన తర్వాత దేవుడు ఎంతగానో ఆయనని దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉండకుండా బయటికి వెళ్ళి ఒక స్త్రీని చూశాడు. ఆయన చూపు, కంటి చూపు, తర్వాత ఆలోచన, తర్వాత ఆయన ఇంకా హృదయంలో ఆశపడ్డాడు. ఇంకా దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి ప్రార్థించడము ఇది దేవుడికి ఇష్టం లేదు అనేది అన్నీ పక్కన పెట్టేశాడు. అంతే, మొత్తం శోధనలో పడిపోయాడు. ప్రియులారా, ఆ స్త్రీతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత కూడా చాలా దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రవక్తను పంపించి అతను చేసినటువంటి తప్పుని ఆయనకు తెలియచేసినప్పుడు దావీదు మరి కప్పి పెట్టుకోలేదు, ఒప్పుకున్నాడు. అవును, నేను తప్పు చేశాను, అయ్యో అని. అప్పుడే ప్రియులారా, కీర్తన 51 ఆయన రాశాడు, దేవా నేను పాపిని, నన్ను నీ యొక్క రక్తముతో కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా కడగండి, నా హృదయాన్ని కడగండి ప్రభా, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను గెంటివేయద్దు అని ఎంతో పశ్చాత్తాపముతో కన్నీరు కాచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మనకు కావాల్సింది, మనం తప్పులు చేస్తాము కరెక్టే. దావీదు తప్పు చేశాడు, మరి అబ్రహాము కూడా పొరపాటు చేశాడు, హాగరుతో తప్పు చేశాడు. కానీ దేవుడు అక్కడ క్షమించాడు కదండి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడతామో, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి నీ పాపాలు ఒప్పుకుంటే, ప్రభు చెప్తున్నాడు, నీ పాపాలను ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మన యొక్క ప్రతి పాపాన్ని
క్షమిస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. దావీదుని క్షమించాడు. దావీదు ఎంతో కన్నీరు కార్చాడు. మరి ఆ పాపంలో పుట్టినటువంటి బిడ్డ ఆ చావు బ్రతుకులో ఉంది. ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ఆ బిడ్డని తీసేసుకున్నాడు. అది తీసుకోవడం కూడా దేవుడి చిత్తము. అది తీసుకోవడం కూడా దావీదుకి మంచిది ప్రియులారా. ఎందుకంటే ఆయన తప్పు చేసినటువంటి ఆ కుమారుడు, పాపం చేస్తే పుట్టినటువంటి ఆ కుమారుడు తన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే ఆ బాబుని చూసినప్పుడల్లా దావీదుకి ఏం గుర్తొస్తుందండి? అయ్యో నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, నేను పాపం ఆ గిల్ట్ ఫీలింగ్ ఆయనలో ఎప్పటికీ ఆయనలో అది తినేస్తూ ఉంటుంది. ధైర్యంగా ఉండలేడు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ పాపానికి మరి పుట్టినటువంటి ఆ కుమారుని దేవుడు తీసేసుకున్నాడు. హల్లెలూయా. ప్రేసలు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడు ప్రియులారా. ఎందుకంటే అది మనం మంచికే, మన మేలు కోసమే అవుతుంది. ఇప్పుడు దావీదుకు దేవుడు మేలే చేశాడు. ఆ కుమారుని తీసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బెత్షెబాతోటి దేవుడు ఇంకొక చక్కటి కుమారుని ఇచ్చాడు. అతనే సొలొమోన్. ఆ సొలొమోన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. హల్లెలూయా. సొలొమోన్ని చూసి మరి దావీదు ఎంతో సంతోషించాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు సొలొమోన్కి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో మనం ఎప్పుడైతే తప్పులు క్షమించమని అడుగుతామో, మన పాపాలు క్షమించమని అడుగుతామో, పశ్చాత్తాపడతామో, పశ్చాత్తాపము హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు, త్రోసివేయడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన మనకి సమీపంగా ఉంటాడంట. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఇంకొక స్త్రీ 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ చాలా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తుంది. కానీ యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఎవరితో మాట్లాడాడండి? మంచి వాళ్ళతో మాట్లాడా? పాపాత్ములతోటే మాట్లాడాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అందరూ అసహించుకున్నారు. చీ, జక్కయ్య మంచివాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, సీమోను ఇంటికి వెళ్ళాడు, కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. అవునా? పేతురు ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ, మరి ఆమె బావి దగ్గర నీళ్ల కోసం వచ్చింది. ఎవరు కూడా ఆమెని పలకరించే వాళ్ళు లేరు, ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, ఆమెతో మాట్లాడేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడారు. అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగారు. ఆమెతో మాట్లాడుతూ ఆమె జీవితంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆమె, ఇదిగో నువ్వు ఇన్ని రహస్యాలు చెప్తున్నావు, నువ్వు నిజంగా ప్రవక్త అని చెప్తా ఉంది. ఇదిగో మాకు మెస్సయ్య వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియచేస్తాడు. అమ్మా ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే నీతో మాట్లాడుతున్నా అతనే మెస్సయ్య అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది, అనుమానించలేదు. నా జీవితం రహస్యాలన్నీ, నా పాపాలన్నీ బట్టబయలు చేసి నాతో ప్రేమగా మాట్లాడి నన్ను క్షమించి నన్ను మన్నించిన ఇతనే మెస్సయ్య అని చెప్పి ఆమె గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ప్రియులారా. తన గ్రామస్తులందరికీ చెప్పింది, ఇదిగో నా జీవితాన్ని మార్చివేసిన దేవుడు మెస్సయ్య ఇక్కడ ఉన్నాడు, రండి చూడండి. సో అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు, యేసయ్యను చూశారు, రక్షణ పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, పశ్చాత్తాపపడ్డారు. ఆ యొక్క స్త్రీ జీవితం మారిపోయింది. అలాగే మరియా అనే సహోదరి కూడా పాపాత్మురాలు అని పిలువబడతా ఉంది. మరి తన జీవితంలో ఎన్ని పాపాలు చేసిందో తెలియదు. ఆమె కూడా వచ్చి కన్నీటితో సీమోని ఇంటిలో ఉన్నప్పుడు మరి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలను కన్నీటితో కడుగుతుంది. అంతేకాదు తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. అత్తరుతో ఆయన శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ఆ సెంటు పరిమళ ద్రవ్యముతో ఆయనను అభిషేకించింది ప్రియులారా. హల్లెలూయా. కన్నీరు కాచింది, పశ్చాత్తాపపడుతుంది. అయ్యో ప్రభువా నేను పాపిని. ఆమె నోటితో చెప్పలేదు, కన్నీటితో చెప్పింది ప్రియులారా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎంతగా తప్పులు చేశావో, నువ్వు అంతగా పశ్చాత్తాపపడి అంతగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే అన్ని పాపాలు యేసయ్య ఒక్క సెకండ్లో, ఒక్క క్షణంలో ఆయన తుడిచివేస్తాడు. ఆమెన్. కుష్ఠరోగి అయినటువంటి ఆ సీమోను ఆయన మనసులో అనుకుంటున్నాడు, చీ ఈమె ఎంత పాపాత్మురాలు, యేసుప్రభు ఈయన ప్రవక్త కదా, ఈమె ఎలాంటిదో ఆయనకు తెలీదా, ఈమె ఆయనను తాకుతూ ఉంటే ఆయన ఎలా ఊరుకుంటున్నాడు అని ఆమె ఆ యొక్క సీమోను మనసులో అనుకుంటూ ఉంటే యేసుప్రభు అడిగారు,
అయ్యా నువ్వు నేను ఇంటికి వచ్చాను, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకొని నన్ను లోపలికి ఆహ్వానించలేదు. కానీ ఈమె చూడు, నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంత ప్రేమిస్తూ ఉంది, తన కన్నీటితో నా కాళ్ళని కడిగింది. ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉంది మానకుండా. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారంగా చేసిన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎన్ని తప్పులు చేసామో, ఎంత పాపాలు చేసామో, మనం అంతగా దేవుణ్ణి ప్రేమిస్తే, అంతగా మనం దేవునికి దగ్గర అయితే, అంతగా మనం ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే ప్రియులారా, మన పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో రక్తం చిందించింది ఎందుకండి? మన కోసం, మన పాపాలను శుద్ధి చేయడానికి. హల్లెలూయా. మనకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి. యేసయ్యని పాపాలు క్షమించి మళ్ళీ ఎప్పుడు ఆయన గుర్తు చేసుకోడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతను పశ్చాత్తాపంతో వచ్చాడు, కన్నీటితో వచ్చాడు, తండ్రి మీద పడ్డాడు, నానా నన్ను క్షమించు. అంతే, ఆ తండ్రి క్షమించాడు. ఆయన కోసం మళ్ళీ తలుపు తెరిచాడు, లోపలికి ఆహ్వానించాడు, ఒక గొప్ప విందు చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాంటి పాపస్థితిలో ఉన్నా సరే, నువ్వు యేసయ్య దగ్గరికి రా, యేసయ్యని క్షమాపణ అడుగు, పశ్చాత్తాపపడు, కన్నీటితో ప్రార్థన చేయి. తప్పకుండా యేసయ్య నిన్ను కూడా క్షమిస్తాడు. నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తంతో కడిగి వేస్తాడు. నీకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, పశ్చాత్తాపపడే వారిని ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా. అయా, ఇదిగో మేము పశ్చాత్తాపడుతున్నాం ఈరోజు. మా ఆలోచన ద్వారా తండ్రి, మా యొక్క మాటల ద్వారా, మా చూపుల ద్వారా నాయనా, మా హృదయ ఆశల ద్వారా, మా శరీరం ద్వారా మేము ఎన్నో తప్పులు చేశాం నాయన. మమ్మల్ని క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి నాయన. నిజమైన పశ్చాత్తాపం మాలో కలిగించండి. ఈరోజు వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా ఏ పాపాలలో చిక్కుకున్నారో, ఏ బంధకాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తండ్రి ఆ యొక్క పాపాల నుండి విడుదల చేయమని, పశ్చాత్తాపం కలిగించమని, బంధకాల నుంచి విడిపించమని, ఒక కొత్త జీవితం నాయన బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.